ఆ జిల్లాలో బీజేపీ కాంగ్రెస్తో సై అంటే సై అంటోందా? గట్టిగా మాట్లాడుకుంటే అధికార పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందా? హస్తం నేతలు సైతం మా అభివృద్ధి మంత్రం ముందు మీరెంత ఉఫుమని ఊదేస్తామని అంటున్నారా? ఏ జిల్లాలో ఉందా వాతావరణం? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. అన్ని పార్టీలు వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం సంగతి ఒక ఎత్తైతే నారాయణపేట జిల్లాలో మాత్రం పరిస్థితులు కాస్త డిఫరెంట్ గా ఉన్నాయట. ఇక్కడ కమలం పార్టీ దూకుడు కాంగ్రెస్ ని కలవరపెడుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. గత మున్సిపల్ ఎన్నికల ఫలితాలను మించి ఈసారి ఇక్కడ బీజేపీ పనితీరు కనబరుస్తుంది అన్న అంచనాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇక్కడ మక్తల్ మున్సిపాలిటీలో మొత్తం 16 వార్డులుండగా గత ఎన్నికల్లో 8 వార్డుల్లో గెలిచిన బీజేపీ మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. వైస్ చైర్మన్ పదవి కూడా కమలం ఖాతాలోనే పడిపోయింది. అప్పట్లో ఎక్స్ అఫీషియోగా ఉన్న ఎమ్మెల్సీ రామచంద్రరావు ఓటు కూడా కీలకం కాగా నాడు 5 వార్డుల్ని గెలుచుకుని బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషించింది. కాంగ్రెస్ కేవలం 2 వార్డులతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక నారాయణపేట మున్సిపాలిటీలో నాడు 10 వార్డుల్లో గెలిచిన బీఆర్ఎస్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకుంది. కేవలం 1 వార్డు తేడాతో 9 చోట్ల గెలుపొందిన బీజేపీ ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. కాంగ్రెస్ అయితే ఇక్కడ కూడా మక్తల్లో లాగే కేవలం 2 వార్డులకే పరిమితమైంది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున ఈసారి ఈ 2 మున్సిపాలిటీల ఫలితాలు ఎలా ఉంటాయోనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. అధికార కాంగ్రెస్ హస్తవాసి మారుతుందా? కారు దూసుకొచ్చి బల్దియాలో తిష్ట వేస్తుందా? లేక 2 పురపాలక సంస్థలపై కమలం జెండా ఎగురుతుందా అన్న ఉత్కంఠ పెరుగుతోంది. మరోవైపు ఈ పురపోరులో కమలనాథులు 2 పట్టణాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టారట. ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు వ్యూహరచన చేస్తున్నట్టు తెలుస్తోంది. జనసంఘ్ సమయం నుంచి మక్తల్ నారాయణపేట పట్టణాల్లో బీజేపీకి బలమైన పునాదులున్నాయి. గత మున్సిపల్ ఎన్నికలతో పోల్చుకుంటే ఇప్పుడు పార్టీ బలోపేతమైందని, గడిచిన లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ఎంపీ డీకే అరుణకు మక్తల్ నారాయణపేట పట్టణాల్లో వచ్చిన మెజారిటీనే ఇందుకు ఉదాహరణ అంటున్నారు కాషాయ నేతలు. అదే ఊపుతో ఈ బల్దియాల్లో పాగా వేస్తామన్నది వాళ్ళ కాన్ఫిడెన్స్. బొటాబొటిగా వార్డులను గెలుచుకున్నా ఈసారి ఎంపీ ఎమ్మెల్సీ ఎక్స్ అఫీషియో ఓట్లు సపోర్టుగా ఉంటాయని లెక్కలేసుకుంటున్నారు. ఇక ఇదే టైంలో నారాయణపేటతో పాటు మక్తల్ని కూడా మేమే కావిసం చేసుకుంటామంటున్నారు కాంగ్రెస్ నాయకులు. స్థానికంగా ఉన్న మంత్రి శ్రీహరి కృషి, ప్రభుత్వం అభివృద్ధి మంత్రంతో తాము సునాయాసంగా గెలవడం ఖాయమన్నది హస్తం నేతల విశ్వాసం. ఇక ఇదే టైంలో బీఆర్ఎస్ సైతం మున్సిపాలిటీలో ప్రజలు తమ వైపు ఉన్నారని, ఆశాజనకమైన ఫలితాలే సాధిస్తాము అనే ధీమాతో ఉంది. మొత్తం మీద నారాయణపేట జిల్లాలోని 2 మున్సిపాలిటీల ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. ఈసారి ఎవరి లెక్కలు ఎలా ఉంటాయో, ఎవరి మద్దతు ఎవరికి కీలకమవుతుందో చూడాలి.